బీఆర్ఎస్ నేతల విమర్శలకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాను అన్నారు ఆయన. కేసీఆర్ అంటే గౌరవం ఉన్నా కింది స్థాయి నాయకులు మాత్రం దిగజారి మాట్లాడుతున్నారని చెప్పారు. చాలా మంది పార్టీ మారినా తనపైనే తీవ్రంగా స్పందించడం చాలా ఆశ్చర్యంగా ఉందనిపించారు కడియం. ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోననే ఒక ఆవేదన కూడా నాలో కలిగింది. దేవాదుల ప్రాజెక్టుతో పాటు ప్రతి ఎకరానికి గణపురం నియోజకవర్గంలో సాగునీరు అందించడంతో పాటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాలి అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. చాలామంది పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారిన ఎవరిపైన కూడా పార్టీ అంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు. కానీ నా విషయంలో మాత్రము చాలా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందిస్తున్నది, జిల్లా నాయకత్వం స్పందిస్తున్నది, విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నారు. ఈర్ష్య ద్వేషాలు వాళ్ళ మాటలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వారితోనే ఉన్నాను, నా గురించి తెలియనిది ఏముండదు, కానీ మాట్లాడే పద్ధతి సంస్కారం సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, 100 కోట్లతో పాలకుర్తి అభివృద్ధి చేస్తే మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఎలా ఓడిపోయారో చెప్పాలని ప్రశ్నించారు కడియం. రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు. సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చినాయి. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద. నీ మేమందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంటుంది.